బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో విమర్శల పర్వం అయితే కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు రాజకీయ నేతలందరూ. మొన్న కేసీఆర్, ఆ తర్వాత కేటీఆర్, తర్వాత రేవంత్ రెడ్డి, ఇప్పుడు దానం నాగేంద్ర, ఇలా వరుసగా సీక్వెన్స్ అయితే కొనసాగుతుంది. ముందు కేటీఆర్ అయితే పలు సవాళ్లు చేశారు కేసీఆర్, ఆ తర్వాత వాటిని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత కేటీఆర్ స్పందించారు. ఇక రేవంత్ రెడ్డి భార్యకి కూడా ఆయన హితవు పలికారు. ఆయన కొంచెం ఇంట్లోనే ఉంచండి అమ్మ గీతమ్మ అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై కాంగ్రెస్ శ్రేణులు అయితే స్పందిస్తున్నారు. ఇక తాజాగా దానం నాగేందర్ అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కేటీఆర్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి అనేది వ్యక్తిగతం కాదు అని, అది ప్రజల తీర్పుతో వచ్చిన రాజ్యాంగ గౌరవం అని ఆయన స్పష్టం చేశారు. అలాంటి పదవిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో సంబోధించడం సరికాదు అని కేటీఆర్ కు దానం కఠినంగా హితవు పలికారు. ఇక వ్యక్తిగత విమర్శలు మానేసి అభివృద్ధి, పరిపాలనా అంశాలపై చర్చకు రావాలి అని కేటీఆర్ కు సూటిగా సవాల్ విసిరారు దానం నాగేందర్. అదే సమయంలో మంత్రుల అవినీతి ఆరోపణలపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కూడా దానం నాగేందర్ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్న సంజయ్ వద్ద దర్యాప్తు సంస్థలు ఉన్నాయి అని గుర్తు చేస్తూ, నిజంగా ఆధారాలు ఉంటే విచారణకు రావాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం రాజకీయ ప్రయోజనాల కోసమే అని విమర్శించారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం అయితే మరింత తీవ్రమవుతుంది. మొత్తానికైతే వరుసగా ఒకరిపై ఒకరైతే విమర్శలు చేసుకుంటున్నారు. ఇక జలాలకు సంబంధించి, కృష్ణా జలాలకు సంబంధించి అయితే కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి దాని మీద తీవ్రంగా విమర్శలు అయితే గుప్పించారు. ఆ తర్వాత దానిపైన కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ కూడా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్ శ్రేణులు స్పందించడం మొదలు పెట్టారు. మొత్తానికైతే దానం నాగేందర్ స్పందించారు. ఇక ఆ తర్వాత ఈ రాజకీయం ఎటువైపు మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తికర పరిణామం అయితే నెలకొంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇది ఒకరిపై ఒకరు విమర్శించుకునే సమయం కాదు అని, పరిపాలన మీద దృష్టి పెట్టాలి అంటూ కూడా వారు హితవు పలుకుతున్నారు. ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు, గెలిపించుడు కాదు. ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి. మరి ఏదో స్థామిత లేక మనం చేయకూడదు. ఎందుకంటే గురిగించ కింద ఉన్న మచ్చాగా ఎవరు తెలియదు, అది ప్రాబ్లం ఉంది. అందుకనే ఇప్పుడే కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే వీళ్ళే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా మీరు చేయొచ్చు. ఆయన కూడా, ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ, మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైన ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలు జరగలేదని మీరు అంటారు, జరుగుతున్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి జరుగుతున్నాయి ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్తారు. కాబట్టి దాని మీద స్పందిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన మన కేంద్ర మంత్రుల గురించి చెప్పిండా, రాష్ట్ర మంత్రుల గురించి చెప్పిండా మనకు తెలియదు కదా. కాబట్టి ఏదైనా సరే బండి సంజయ్ గారు ఆయన ఒక మన హోమ్ మినిస్టర్ ఉన్నాడు. హోమ్ మినిస్టర్ ఉంటే అన్ని విభాగాలు ఆయన చేస్తుంటాయి. సిబిఐ కానీ, ఈడీ కానీ అన్ని స్టేట్ మినిస్టర్ కంట్రోలే ఉంటాయి, కేబినెట్ మినిస్టర్ కంట్రోల్ ఉంటాయి. కాబట్టి ఆయన స్థాయిలో మేము తెప్పించుకుంటున్నాం. ఎందుకు సమాచారం ఉంటే యాక్షన్ తీసుకోవాలి. ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు, గెలిపించుడు కాదు. ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి. మరి ఏదో స్థామిత లేక మనం చేయకూడదు. ఎందుకంటే గురిగించ కింద ఉన్న మచ్చాగా ఎవరు తెలియదు, అది ప్రాబ్లం ఉంది. అందుకనే ఇప్పుడే కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే వీళ్ళే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి
రాజకీయంగా మీరు చేయొచ్చు. ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైన ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలు జరగలేదని మీరు అంటారు, జరుగుతున్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి జరుగుతున్నాయి ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు కూడా చెప్తారు. కాబట్టి దాని మీద స్పందిస్తే బాగుంటుంది.